ఆగస్టు 18, 19, 20 తారీఖులలో కన్యరాశి వారు ఒక పురుషుడు అబద్ధపు మాటలతో మిమ్మల్ని మోసం చేయబోతూ ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఈ వీడియోలోని అంశాలను వినండి. విని కాస్త జాగ్రత్త పడండి. అయితే కన్యరాశి వారు ఏ పురుషుడు మిమ్మల్ని అంటే నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989532212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. అబద్ధపు మాటలతో మోసం చేయాలి అని చూస్తున్నారు. ఆ పురుషుడు ఎవరు అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశి వారు ఎలా ఉంటారు అంటే మంచివారికి చాలా మంచి వ్యక్తులు. కోపం వస్తే మాత్రం వీరంత కఠినంగా ఇంకొకరు లేరు అనిపిస్తుంది. కానీ మంచివారికి మాత్రం చాలా మంచివారన్నమాట. మంచితనంకి చాలా మంచివారు, చెడ్డవారికి చెడ్డవారు. ఎలాంటి వ్యక్తులకు అలానే ఉంటారు. అలా అని చెప్పి వీరు చెడ్డవారికి సపోర్టెడ్గా ఉండరు, మంచివారిని అవాయిడ్ చేయరు. రెండూ కూడా వీరికి బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. మంచిని మంచి వైపే ఉంచుతారు, చెడుని చెడు వైపే ఉంచుతారు. అలానే వీరేంటంటే ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా ఎవరిని కూడా తక్కువ చేసి కానీ అలానే తప్పుడు మాటలు కానీ ఎవరి గురించి కూడా మాట్లాడరు. వీరేంటంటే ఏదైనా ఒకటి అంటే వీరే ఇప్పుడు ఇది చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, అది చేసే వరకు మాత్రం వదిలిపెట్టరు. ఏదైనా సరే అది ఎంతైనా సరే హార్డ్ వర్క్ ఉండని అది అనుకున్నది నెరవేరే అంత వరకు కూడా వీరు నిద్రపోరు. అలానే వీరికి ఏంటంటే కసి చాలా ఎక్కువగా ఉంటుంది. కసి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా కూడా చేయాల్సిందే. అది ఎంత కష్టమైనా ఇక అనుకున్నారు ఇది మనం ఒకటి అనుకున్నారు అంటే అది ఎంత కష్టమైనా ఇక చేయాల్సిందే అన్నమాట. అది ఎంత కష్టమైనా నష్టమైనా ఇక ఎవరు అంటే ఆపినా కూడా ఆగరన్నమాట. కన్యరాశి అలాంటి కన్యరాశి వారు అంత ఈజీగా అంత సులభంగా ఎవరిని నమ్మరు. కానీ మంచితనానికి మాత్రం ఇక ఎవరైనా లొంగవలసిందే. అలానే ఈ కన్యరాశి వారైనా సరే కన్యరాశి వారు కొంతమంది అంటే మంచిగా నటిస్తారు. వారు నిజానికి మంచివారు కాదు, కానీ వీరి ముందు మంచిగా నటిస్తారన్నమాట. ఇక వీరి నటనకి లొంగిపోవలసిందే అన్నట్లుగా ఉంటుందన్నమాట. అలా వీరి నటన ఎలా ఉంటుంది అంటే వారి నటన అనేది ఎలా ఉంటుంది అంటే అనుకున్నది సాధించి తీరుతా అంటే వీరు కన్యరాశి వారు తెలివైన వ్యక్తులే, అనుకున్నది సాధిస్తారు. అలానే మంచితనం తెలివితేటలు అన్నీ ఉంటాయి. కానీ వీరిని మోసం చేసేవారు మోసం చేసే విషయంలో వారు కూడా అంతే ఆరితేరిన వ్యక్తులని చెప్పుకోవచ్చు. అంటే వీరు సహజంగా మోసపోరు, కానీ ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేసేటటువంటి తెలివితేటలను కలిగిన వ్యక్తి వీరి జీవితంలోకి వచ్చి వీరిని బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి, సమస్యల్లోకి నెట్టివేయడానికి చూస్తున్నారన్నమాట. కాబట్టి కన్య రాశి వారు అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తే కాస్త ఆలోచించండి.
వారు ఎందుకు అంటే అబద్ధపు మాటలతో మోసం చేస్తారు. మీరు అంటే నిజాయితీగా నమ్మించినట్టే యాక్టింగ్ చేస్తారు. కానీ వారు చెప్పే ప్రతి మాట కూడా అబద్ధాలే అన్నమాట. వారు చెప్పే ప్రతి మాట అబద్ధాలే. వారికి ప్రతీది కూడా అంటే అబద్ధాల్లోనే ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని అబద్ధపు మాటలతో నమ్మించి మిమ్మల్ని ఏదో ఒక రకంగా మోసం చేయాలి అనడమే అంటే మోసం చేయాలి అనుకోవటమే వారి ఉద్దేశం. కాబట్టి మీరు నిజాలు చెబితే పసిగట్టేస్తారు. అబద్ధాలను కూడా పసిగట్టే టాలెంట్ మీలో ఉంటుంది. కానీ మీరు కూడా పసిగట్టలేకుండా వారు అబద్ధాలు చెప్తారన్నమాట. మీరు కూడా పసిగట్టలేరు. వారి అబద్ధపు మాటలు అలా ఉంటాయన్నమాట. అయితే కన్య రాశి వారికి ఏంటంటే ఒక వ్యక్తి వల్ల అలా అబద్ధపు మాటలు మాట్లాడి ఒక పురుషుడు మీ నుండి కొన్ని రహస్యాలను లాక్కొని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. అంటే మీరు వారి గురించి ఇలా మాట్లాడారు, వీరి గురించి అలా మాట్లాడారని చెప్పి మీ గురించి వేరే వాళ్ళకి చెప్పటం. అలానే మీరు మాట్లాడింది ఒకే వర్డ్ అయితే వారు సృష్టించినవి 100 అక్షరాలన్నమాట. అలా సృష్టించి మీ పైన నెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కన్య రాశి వారు ఎవరైనా కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి, ముఖ్యంగా పురుషులు మీ జీవితంలోకి వచ్చి మెల్లిమెల్లిగా మీ రహస్యాలను తెలుసుకోవాలి అని ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా కూడా ఇది నోట్ చేసుకోండి. మీ జీవితంలోకి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా కూడా మగవారు ఏదైనా మెల్లిగా రహస్యాలు అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. అబద్ధపు మాటలకి మోసపోకండి. ఇక తెలుసుకున్నారు కదా కన్యరాశి వారు ఏ పురుషుడు మిమ్మల్ని ఎలా మోసం చేయాలని చూస్తున్నారో, మీ రహస్యాలను మీ ప్రణాళికలను అన్నీ కూడా తెలుసుకొని ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.